లక్షలు అనుకోండి, 50 లక్షల మందికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ 50 లక్షల మంది విషయంలో ఇందులో వైసీపీ వాళ్ళు ఒక 25 లక్షలు ఉంటారు, వాళ్ళు 25 లక్షలు ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు విచారణ చేయాలి? సచివాలయ సిబ్బందితో చేయించాలి. ఎవరు ఇప్పుడు ఎన్నికల సంఘం తరపున చేస్తారు. ఈ చేసేటటువంటి వాళ్ళు మొన్న ఆయన ఇప్పుడు మన ఎన్నికల కమిషనర్ చెప్పిన లెక్క ఏంటి, ఎక్కడుంటే అక్కడే ఓటు అన్నాడు. అంతే. ఇప్పుడు ఇక్కడ 2 చోట్ల ఓటు ఉందా లేదా అనేది ఎవరికి తెలుసుద్ది? అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వానికి. అక్కడ రేవంత్ ప్రభుత్వం వాళ్ళనందరినీ అక్కడే ఓటు ఉంచి తీరాల్సిందే అంటది. ఎందుకు? రేవంత్ అధికారంలో రావడానికి అదే కారణం. ఈవెన్ రేపు మాపు మళ్ళీ ఈ జరగబోతున్నాయి, ఏది స్థానిక ఎన్నికలు హైదరాబాద్. మనోళ్ళు ఏమి అక్కడ మిగతా చోట్ల ఎక్కడా లేరు, హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఓట్లు తీయించడానికి రేవంత్ ఒప్పుకోడు. తీస్తే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ మనోళ్ళని అక్కడ ఫుట్బాల్ ఆడేస్తాయి. మనోళ్ళ దగ్గర ఆ ఓటు ఉంది కాబట్టినే ప్రస్తుతానికి కంఫర్ట్ గా బతుకుతున్నారు. మన ఓట్లు కూడా కావాలి కాబట్టి హైదరాబాద్ చోట్ల మాత్రం ఆంధ్ర గురించి ఎక్కువ గొడవ చేయరు, మన వాళ్ళని ఇబ్బంది పెట్టట్లా. ఓటే మనం వదిలేసుకున్నాం అనుకోండి, అక్కడ సినిమా అయిపోద్ది. ప్లస్ అక్కడ రేవంత్ అయినా బీఆర్ఎస్ అయినా సరే వాళ్ళ ఓట్లు అక్కడే ఉండనియాలంట, అంటే ఇక్కడ వదులుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ ఓట్ల వరకు ఉంచేసి